అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం, పురుగు మందుల వాడకం కొనుగోలులో జాగ్రత్తలు, చేపలు రొయ్యల మిశ్రమ సాగు పాలికల్చర్ విధానంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచికారీలను చేపడుతున్నారు. విచక్షణ రహితంగా పురుగుమందులు వాడటం వల్ల అటు రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా ఇటు వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. అందువల్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలను ఉపయోగించడం మేలు చేస్తుంది. లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. పిచికారీ సమయంలోనూ తగిన శ్రద్ధ ఎంతైనా అవసరం. పురుగుమందుల వాడకం, కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రజిత. హరిత విప్లవం తర్వాత పురుగుమందుల వాడకం అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. హరిత విప్లవం తర్వాత భారతదేశం అనేది వ్యవసాయ పదార్థాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి వరకు పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణమైన ముఖ్య అంశాలు నూతన వంగడాలు కానీ పురుగుమందుల వాడకం కానీ మెయిన్ ప్రాముఖ్యమైనవి. ముందుగా పురుగుమందులను కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేమిటంటే, పురుగుమందులను కొనేటప్పుడు ఏ పురుగు మందులు కావాలి, ఎంత మోతాదులో కావాలి అనేది నిపుణుల సలహా మీదకు తీసుకోవడం అనేది మంచిది. పురుగు మందులను కొనేటప్పుడు సర్టిఫైడ్ లేదా రిజిస్టర్డ్ డీలర్ దగ్గర మాత్రమే పురుగు మందులను కొనాలి. కొనిన తర్వాత పురుగు మందుల పైన ఆ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బా పైన ఉన్న జాగ్రత్తలు అనేవి జాగ్రత్తగా చదువుకోవాలి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తగిన మోతాదులో కొనడం. తర్వాత పురుగు మందులను నిల్వ చేసేటప్పుడు దానికి ప్రత్యేక గదిలో ఉంచడం అనేది ముఖ్యమైనది. పురుగు మందులను ప్రతి డబ్బాకి లేబుల్ రాసి దాని మీద అది ఏ పురుగు మందు ఏంటి అనేది రాసి అవి సపరేట్గా ఒక గదిలో పెట్టేసి ఆ గదికి పైన డేంజర్ అనే ఒక అపాయము అనేది ఒక లేబుల్ పెట్టేసి గదికి ఉంచడం అనేది ముఖ్యమైన అంశం. ఇది మెయిన్గా పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉంచాలి ఈ పురుగు మందులు అనేవి. అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, విషపూరితమైన బిళ్ళలు. అవి వాడేటప్పుడు వాటిని నిద్రించే ప్లేసుల్లో కాకుండా విడిగా ఒక గదిలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పిచికారీ చేసేటప్పుడు డబ్బా పైన ఎంత చల్లాలి ఏంటి దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ దాని మీద రాసి ఉంటాయి. అవన్నింటినీ క్లియర్గా చదువుకోవాలి. ఫస్ట్ మందును పిచికారీ చేసేటప్పుడు నీటిని కలుపుతాం. ఆ నీటిని కలిపేటప్పుడు నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. మట్టి నీళ్లు కానీ లేదా ఉప్పు కలిసిన నీళ్లు కానీ మనం తీసుకోకూడదు.
అవి కలిపినప్పుడు ఏమవుతుందంటే మనం ఉపయోగించే మందు సరిగ్గా పనిచేయదు. నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. పిచికారీ చేసే సమయంలో గాలి వచ్చేటప్పుడు దానికి ఎదురుగా మనం పిచికారీ అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు ఆ మందు అనేది పంట మీద కాకుండా గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి గాలికి ఎదురుగా మనం పిచికారీ చేయకూడదు. పిచికారీ చేసే సమయం కూడా ఉదయం 9 గంటల లోపు, తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేయాలి. ఎందుకంటే లద్దె పురుగులు ఉంటాయి, పంటను నష్టం కలిగిస్తాయి. వాటికి ఆ నష్టం కలిగించేవి సాయంత్రకాలంలో ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి సాయంత్రం పూట కనుక మనం ఈ మందులను పిచికారీ చేసినట్లయితే ఆ పిచికారీ చేసిన మందు మొక్కను పీల్చుకొని ఆ పత్ర రంధ్రాల ద్వారా ఆ పిచికారీ చేసిన మందు అనేది లోపలికి వెళ్ళి ఆకు మొత్తం విషపూరితంగా మారి ఆ మందు అనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిచికారీ అనేది సాయంత్రం వేళల్లో చేసుకోవడం చాలా మంచిది అయిన అంశం. పిచికారీ చేసేటప్పుడు పంట కనుక తొలి దశలో ఉంటే దాంట్లో ఎక్కువ మందు పట్టదు, కాబట్టి మొక్క ఎత్తు కూడా ఎక్కువ ఉండదు, కాబట్టి ఒత్తు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి చేయి పంపులు అంటారు కదా, చేతి పంపులని, వాటిని ఉపయోగించి పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యం. పైగా ఎక్కువ గుబురుగా ఉన్నవి విత్తనాల మీద, పూత మీద గనక తెగుళ్ళు గనక వ్యాపించి ఉంటే వాటికి జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. కొన్ని ఆకుల మీద సన్నగా ఉంటాయి, అది మందు చల్లిన తర్వాత అది జారిపోతూ ఉంటుంది, దాని మీద ఉండదు. దాని మీద ఉంటేనే ఆ మందు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది జారిపోతూ ఉంటుంది. మనం చూసుకుంటే పసుపు ఆకులు కనుక అలాంటి ఆకులు చూసుకుంటే అది వెంటనే జారిపోతూ ఉంటుంది. కాబట్టి అది దాని మీద మొక్క మీద ఉండడానికి టీపాల్ కానీ షాండోవిట్ కానీ ఈ రెండు కనుక ఆ మందులో కలిపి దాన్ని పిచికారీ చేసినట్లయితే అది ఆ మొక్క మీద ఎక్కువ సమయం ఉండి దానికి ఎక్కువ ప్రభావం చూపించే విధంగా మనం చేయొచ్చు. తర్వాత పిచికారీ చేసిన వెంటనే మందు డబ్బాలు కానీ మందు బాటిళ్ళు కానీ అవి ఉంటాయి. మిగిలిపోయిన మందుని చెరువుల్లో నీటిలో కలుపుతూ ఉంటాం. అలా కలపడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆ నీటిని వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మందు డబ్బాలను నీటిలో కానీ అలా మందు డబ్బాలను ఉత్తగా కానీ మందుని పాడేయడం కానీ చేయకూడదు. ఆ డబ్బాల్ని మట్టిలో పాతి పెట్టడం కానీ లేకపోతే వాటిని అలానే ఉంచడం కానీ చేయాలి. వాటిలో వేరేవి తినే పదార్థాలు కానీ నీళ్లు కానీ పెట్టుకొని దాన్ని మళ్ళీ వాడకూడదు. ఇంకొక అంశం ఏంటంటే విషపు ఎరలు ఉపయోగిస్తూ ఉంటాం. పొగాకులో లద్దె పురుగు కానీ మొక్కజొన్నలో కత్తెర పురుగుకు కానీ ఈ ఎలకల నివారణకు కానీ మనం ఇవి వాడుతూ ఉంటాం, విషపు ఎరలు అనేవి. ఈ విషపు ఎరలు కూడా వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మందులు పిచికారీ అప్పుడు కానీ విషపు ఎరలు తయారీ అప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, కళ్ళజోడు పెట్టుకోవడం, కళ్ళకి పైనుంచి కింద వరకు కవర్ అయ్యేటట్టుగా మనం బట్టలు ధరించడం ముఖ్యమైన అంశాలు. విషపు ఎరలు మెయిన్గా ఎలకలు ఉన్న కన్నాల్లోనే పెట్టాలి, విడిగా పొలంలో ఎక్కడా పెట్టకూడదు. ఇలా మనం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఏకపంటగా వేసిన దానికంటే మిశ్రమ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేది మనందరికీ తెలిసిందే. అలాంటిదే జలసాయం కూడా. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మురుగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ఒకే రకమైన చేపల పెంపకం చేసేదానికంటే 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువులోని సహజ ప్లవకాలను పెంపొందించుకునే వీలుంటుంది. దీనికి తోడు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బాగా పెరుగుతాయి. కొన్ని అడుగున పెరిగితే కొన్ని మధ్య భాగంలో, మరికొన్ని చెరువు పై భాగంలో పెరుగుతాయి. రొయ్యలను కూడా జత చేసినట్లయితే పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సాంద్రతలో వేసుకోవాలి అనే అంశాలు రైతులు తెలుసుకోవాలి. చేపలు, రొయ్యల మిశ్రమ సాగులో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. అనాది నుండి చేపల రైతులు కేవలం కార్పు చేపలను మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సాగు చేస్తున్నారు మంచినీటి వనరులలో. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం గమనించినట్లయితే రాను రాను మేత ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అలానే చేపల రేటు చూసినట్లయితే మేత ఖర్చుతో పాటుగా పెరగడం లేదు కనుక రైతులు బాగా నష్టపోతున్నారు. మునుపు 1 ఎకరాకి ₹1,00,000 వరకు కూడా ఆదాయం వచ్చేది. ఇప్పుడు కేవలం 50,000 రావడమే కష్టంగా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు
ప్రధానంగా ఈ యొక్క వెన్నామి రొయ్యలను కార్పు చేపలతో పాటు సాగు చేయమని ఎంతో మంది రైతులకి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా గ్రూప్ డిస్కషన్స్ ద్వారా తెలియజేశాం. కేవలం మీరు ఈ చేపలతో పాటు రొయ్యల్ని ఒక ఎకరాకి 50,000 నుంచి 1,00,000 వరకు స్టాక్ చేయండి. దాని నుంచి ఇంకా మీరు దానికి ఎలాంటి మేత ఇవ్వక్కర్లేదు, దాన్ని స్టాక్ చేసి మర్చిపోండి. అది కూడా స్టాక్ చేసేటప్పుడు ఈ రొయ్యల యొక్క రేటు అంటే పిఎల్, ఆ రొయ్య విత్తనం యొక్క రేటు బాగా తక్కువ ఉన్నప్పుడు, అంటే 15 నుంచి 20 పైసల రేటు ఉన్నప్పుడు మీరు కొనుగోలు చేసి స్టాక్ చేసి దాన్ని వదిలేయండి అని చెప్పడం జరిగింది. ఎకరా లేదా 2 ఎకరాలు చెరువు ఉన్నట్లయితే కనీసం 2 గైరేటర్లన్నా వాడినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ చేపలకు రొయ్యలకు అందుబాటు అవుతుంది. కనుక చేపలు ఎకరాకి చేప పిల్లలు 3,000 నుంచి 4,000 స్టాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏరేటర్ పెట్టినప్పుడు కనీసం 4 టన్నులు రావడం కూడా జరిగింది. సో దీంతో పాటు రొయ్యలు కూడా ఎకరాకి 500 కిలోల దాకా రావడం జరిగింది. ప్రధానంగా కార్పు చేపల సాగులో మనం పంట ఖర్చు తగ్గించుకోవడానికి మేతల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మేతల్లోనే దాదాపు 50 నుంచి 60% ఖర్చు అవుతుంది. కనుక ఫెర్మెంటెడ్ ఫీడ్ మిశ్రమాన్ని మనం తయారు చేసి మనం ఈ యొక్క కార్పు చేపల పాలికల్చర్ విధానంలో రొయ్యలకు మనం అందించినట్లయితే ఈ చేపలకి రొయ్యలకు అది ఆహారంగా మారి పంట ఖర్చు బాగా తగ్గి నీటి నాణ్యత ప్రమాణాలు మెరుగుపడి మనకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఫెర్మెంటెడ్ మిక్చర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే ప్రతి ఎకరాకి ఒక 15 కిలోలు బియ్యం పిండి, అలానే ఒక 15 కిలోలు బెల్లం, 10 కిలోలు వేరుశనగ చెక్క, 10 కిలోలు పచ్చి తవుడు, అలానే 1 కిలో ఈస్ట్, ఒక 200 లీటర్ల డ్రమ్లో నీటిలో బాగా నానబెట్టి 2 నుంచి 3 రోజులు బాగా పులియబెట్టి ఈ మిశ్రమాన్ని మనం ఈ చేపలు రొయ్యలు సాగు చేసేటటువంటి చెరువుకి మనం అందించినట్లయితే ఒక మంచి ప్రొబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఈ ఫెర్మెంటెడ్ మిశ్రమంలో వాడేవన్నీ మేత అనుఘటకాలే కాబట్టి పుష్టికరమైనటువంటి ఆహారంగా మారి పెరుగుదల అనుకూలంగా ఉంటుంది. ఈ మేత ఇచ్చే రోజు మనం తవుడు కానివ్వండి, పెల్లెటెడ్ ఫీడ్ కానివ్వండి, ఇంకా ఎలాంటి మేతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం మేతకు ఖర్చు పెట్టేటటువంటి డబ్బుతో ఈ ఫెర్మెంటెడ్ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం. ఇది మేతగా ఉపయోగపడమే కాక ఒక pH బఫర్గా పనిచేయడమే కాక ఒక మంచి ప్రొబయాటిక్గా కూడా పనిచేసి రైతులకి అనుకూలతను చేకూరుస్తుంది, అధిక ఆదాయాన్ని ఇస్తుంది. అయితే ఈ విధానాన్ని రైతులు పాటించేటప్పుడు ఖచ్చితంగా ఏరేషన్ అనేది వాడాలి. అలానే మనం మేతలు కొనుగోలు చేసేటప్పుడు కూడా మంచి ఫ్యాక్టరీలో తయారైనటువంటి నూనె తీసిన తవుడు, దాంతోపాటు ప్రధానంగా వేరుశనగ చెక్కను కూడా అన్నీ మిక్స్ చేసి మనం ఇచ్చినట్లయితే మంచి లాభాలు వస్తాయి, పంట ఖర్చు బాగా తగ్గద్ది. రైతులు కనీసం ఎకరాకి 1,00,000 నుంచి 1,50,000 సంపాదించుకునే అవకాశం కూడా రైతులకు ఉంటుంది. కనుక ఈ విధానాలు పాటిస్తారని ఆశిస్తున్నాం. వర్షాకాలంలో కలుపు సమస్య పండ్ల తోటల్లోనూ ఎక్కువగా ఉంటుంది. చెట్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తోటల్లో రకరకాల కలుపు మొక్కలు మొలిచి చికాకు పెడుతుంటాయి. అంతర పంటలు వేసుకోవడం లేదంటే జనుము, అలచంద వంటి పచ్చిరొట్ట పైర్లు వేసి పడదునడం అన్ని వేళలా సాధ్యపడదు. అడపాదడపా వర్షాలు కురిసే సందర్భాల్లో అంతర కృషి చేయించడం వీలు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కలుపు మందులేమైనా ఉన్నాయా అని రైతులు ఆరా తీస్తుంటారు. అయితే అవగాహన లేకుండా కలుపు మందులు వాడితే పండ్ల మొక్కలకు హాని వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైతులు వీటి వాడకంలో అవగాహన పెంచుకోవాలి. పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం గురించి రాజన్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ నుంచి తెలుసుకుందాం. వర్షాకాలంలో పండ్ల తోటలలో ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. 2 వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండడము, అలాగే మరి విరివిగా వర్షాలు పడడం వలన కలుపు నుంచి ఈ పండ్ల మొక్కలకి అధికమైన ఒత్తిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా లేత పండ్ల తోటల్లో కనుక మనము కలుపు యాజమాన్యం చేపట్టకపోతే పెరుగుదల అనేది సక్రమంగా ఉండకపోవడం వలన దిగుబడి ఆలస్యం అవడం కూడా జరుగుతుంది. సాధారణంగా రైతులు వేసవి కాలంలో అంతర్కృషి చేయడం అనేది పరిపాటి. అయితే ఈ అంతర్కృషి చేసినప్పటికీ కూడాను వర్షాలు రాగానే మళ్ళీ ఈ కలుపు మొక్కలు అనేది మొలకెత్తడం జరుగుతుంది. ఈ కలుపు మొక్కలు మొలకెత్తక ముందే కనుక మనము నివారించుకోగలిగితే చాలా వరకు ఈ పండ్ల తోటలకు అనేది రక్షణ లభిస్తుంది. మరి మొలకెత్తకు ముందు ఉండాలంటే మనము కొన్ని రకాలైన రసాయనాలను వాడుకోవచ్చు. అందులో పెండిమిథాలిన్ అనేది ముఖ్యమైనది.
ఈ పెండిమిథాలిన్ 30% ద్రావకాన్ని లీటర్ నీటికి 5 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకొని పండ్ల తోటలలో వరుసల మధ్య అలాగే కాండము మొదల్లో కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపు ఒక నెల రోజుల వరకు ఈ కలుపు మొక్కలు అనేవి మొలవకుండా ఉంటాయి. ఒకవేళ మొలిచిన తర్వాత అంటే చిన్న మొక్కలు ఉంటే కనుక ఆక్సిఫ్లోరోఫెన్ అనే కలుపు మందును లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలుపుకుని పిచికారీ చేసుకుంటే కొంతవరకు చిన్న మొక్కలు కూడా నాశనం అవడంతో పాటు మొలవకుండా కూడా కాపాడుతుంది. అయితే ఈ ఆక్సిఫ్లోరోఫెన్ వాడుకున్నప్పుడు మనము స్ప్రేయర్కు కంపల్సరీ నాజిల్కి డోమ్ అనేది అమర్చుకుని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొలిచిన కలుపును నివారించడంతో పాటు మొలవకుండా ఉండేటందుకు కూడా మిశ్రమ కలుపు మందులు అనేవి అంటే పారాక్వాట్ అలాగే ఆక్సిఫ్లోరోఫెన్ అనే 2 రకాల కలుపు మందులు కలగలిపిన మిశ్రమ కలుపు మందులు కూడా ఈరోజు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. ఇది కూడా మనం ఈ పళ్ళ తోటల్లో వాడుకోవడానికి అనువైనది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మరి స్ప్రేయర్ నాజిల్కి డోమ్ను అమర్చుకుని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వర్షాలు కొంత గ్యాప్ ఉన్నప్పుడు అంతర్కృషి చేయడం అంటే పవర్ టిల్లర్ కానీ ట్రాక్టర్లతో కానీ అంతర్కృషి చేసి కలుపుని నివారిస్తారు. మరీ ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు 10-15 రోజులు వరుసనే వర్షాలు పడుతున్నప్పుడు ఈ అంతర్కృషి చేయడము, అది కాకుండా బరువు నేలల్లో అసలు వీలు కాదు కాబట్టి ఈ కలుపు అనేది బాగా పెరిగిపోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మనము గమనించింది ఏంటంటే ఈ వయ్యారిబామ అనేది పండ్ల తోటల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఈ వయ్యారిబామ మొక్కతో పాటు ఇతర కలుపు మొక్కలు కూడా వివిధ రకాలైన చీడపీడలకి ఆశ్రయం ఇవ్వడం వలన ఈ పండ్ల తోటలు నాశించే చీడపీడలు కూడా ఎక్కువ అవడము, తెగుళ్ళు ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కలుపుని అనేది మనం నివారించుకోవాలి. ఒకవేళ కలుపు కనుక ముదిరిపోతే కనుక ముఖ్యంగా పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ద్రావకము, ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున, లేదా గ్లూఫోజినేట్ అమ్మోనియం అనే ద్రావకము, ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒకదాన్ని కనుక కలుపుకుని నాజిల్కి డోమ్ని అమర్చుకుని వరుసల మధ్య కనుక పిచికారీ చేసుకుంటే ఎదిగిన కలుపు అనేది చనిపోతుంది. కొన్నిసార్లు గడ్డి జాతి కలుపు మాత్రమే ఎక్కువ ఉంటుంది, వెడల్పాటి కలుపు తక్కువ ఉంటుంది. అలాగా పరిస్థితి ఉన్నప్పుడు మాత్రము క్విజాలోఫాప్-ఇథైల్ అనే కలుపు మందును 10% ద్రావకాన్ని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున, లేదా ప్రొపాక్విజాఫాప్ అనే కలుపు మందును లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ లేత తోటల్లో మాత్రము నాటిన తర్వాత 5-6 సంవత్సరాల వరకు అంతర పంటలు కనుక మనము వేసుకుంటే ఈ కలుపు నుంచి కొంతవరకు ఉపశమనం లభించడమే కాకుండా మంచి పెరుగుదల ఉండడంతో పాటు దిగుబడి అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు ఇతోధికంగా సేవలందిస్తూ నూతన సాగు పద్ధతులు, యాంత్రీకరణ, సాంకేతికతను చేరువ చేయడం ద్వారా రైతు సేవలో ముందుకు సాగుతున్న కేవీకేలు మరింత విస్తృతం కానున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి సహకారంతో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిపాలనాపరమైన కారణాలతో కొత్త జిల్లాలకు విస్తరణ సేవలు అందటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల్లోనూ కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు ఇందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ అనుబంధ సంస్థల ద్వారానే నూతన కేవీకేలను ఏర్పాటు చేయనున్నట్లు అటారీ సంస్థ 10వ జోన్ అధిపతి డాక్టర్ ఎస్కే మీరా చెబుతున్నారు. డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో, తమిళనాడులో కొత్త జిల్లాల్లో కొత్త కేవీకేస్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న 72 కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఆన్ఫామ్ ట్రయల్స్, కొత్త టెక్నాలజీస్, వెరైటీస్, హైబ్రిడ్స్, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఆన్ఫామ్ ట్రయల్స్ చేయటం ద్వారా ఒక జిల్లా స్థాయిలో ఈ టెక్నాలజీ, వెరైటీస్, హైబ్రిడ్స్, ఈ పరిజ్ఞానము సూటబిలిటీ ఉందా లేదా అని చేయటానికి ప్రతి సంవత్సరం దాదాపుగా 2200 వరకు ఆన్ఫామ్ ట్రయల్స్ ఆర్గనైజ్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ ఆన్ఫామ్ ట్రయల్స్లో ఫలితాలు బాగా వచ్చినటువంటి టెక్నాలజీస్, వెరైటీస్, అదేవిధంగా యాజమాన్య పద్ధతుల్ని
రైతుల స్థాయిలో ఎక్కువ మొత్తంలో ప్రదర్శనా క్షేత్రాల ద్వారా, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ల ద్వారా ఈ టెక్నాలజీని ఎక్కువగా మనం పాపులరైజ్ చేయడానికి కృషి జరుగుతూ ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, హార్టికల్చర్ ఆఫీసర్స్కి, వెటర్నరీ ఆఫీసర్స్కి కావాల్సినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అంటే ట్రైనింగ్స్ కానీ, నైపుణ్యతలో శిక్షణను ఇవ్వటం కానివ్వండి, అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఒక్కొక్క టెక్నాలజీకి విడివిడిగా కొన్ని వందల సంఖ్యలో ఈ 72 కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ శిక్షణా తరగతులను కూడా మనం కండక్ట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వంగడాలు, హైబ్రిడ్స్ ఎక్కువ మొత్తంలో పాపులరైజ్ చేయడానికి నాణ్యమైన విత్తనాలని, ప్లాంటింగ్ మెటీరియల్ని కేవీకేల ద్వారా సప్లై చేయటం కూడా జరుగుతుంది. ఇదేంటంటే అందరు రైతులకు కాదు, రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి రైతులకి అనేక స్కీమ్ల ద్వారా SC/SP స్కీమ్ కానివ్వండి, ట్రైబల్ సబ్ ప్లాన్ స్కీమ్ కానివ్వండి, జనరల్ స్కీమ్ కానివ్వండి, వీటిలో ఏంటంటే నాణ్యమైన విత్తనాలని, ప్లాంటింగ్ మెటీరియల్ని, ఫింగర్ లింక్స్ని, యానిమల్ హస్బెండరీ లైవ్ స్టాక్కి సంబంధించినటువంటి కొత్త బ్రీడ్లని కూడా మన కేవీకేల ద్వారా రైతుల దగ్గరికి త్వరితగతిన తీసుకెళ్ళటానికి కృషి జరుగుతూ ఉందన్నమాట. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ప్రోగ్రామ్స్, అంటే ఇంతకుముందు దాము అని ఉండేది, డిస్ట్రిక్ట్ అగ్రోమెట్ యూనిట్స్ అని, అదేవిధంగా 300 కిసాన్ డ్రోన్స్ని 300 కేవీకేస్ ICR ఇన్స్టిట్యూట్స్ ద్వారా మనం 75,000 ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి DGCA అప్రూవ్డ్ RPTO లైసెన్సెస్ని ఎక్కువగా తయారు చేసి ఒక అగ్రికల్చరల్ డ్రోన్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి కూడా కేవీకేస్ గత 3 సంవత్సరాలు చాలా పాటుపడినాయి. ఇంతేకాకుండా మన నూనెలు, అపరాలు ప్రొడక్టివిటీ పెంచి భారతదేశాన్ని ఇంపోర్ట్ ఫ్రీ, అంటే ఇప్పటి వరకు మనం దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి అపరాల్లో, నూనె గింజల్లో మనం సెల్ఫ్ సఫిషియన్సీ తేవటానికి క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ పల్సెస్, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్ అనే ప్రోగ్రాం గత 3-4 సంవత్సరాల నుండి కేవీకేస్ ద్వారా దాదాపు కొన్ని వేల హెక్టేర్లలో నాణ్యమైన కొత్త అపరాల వంగడాలు, అదేవిధంగా కొత్త నూనె గింజల వంగడాలు కేవీకేస్ ద్వారా మన ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్లోకి మనం పుష్ చేయటం ద్వారా నూనె గింజల ఉత్పత్తికి, అదేవిధంగా అపరాల ఉత్పత్తికి చాలా ఎక్కువ తోడ్పాటును అందిస్తున్న ఏకైక సంస్థలాగా కేవీకేస్ కూడా ఆవిర్భవించడం జరుగుతుంది అన్నమాట. మనకి కావాల్సినటువంటి కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు రావడానికి కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే భారతదేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో 103 కృషి విజ్ఞాన కేంద్రాలు అప్పట్లో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా కొన్ని NGOలకు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు కొత్త కేవీకేస్ ఏవైతే ఏర్పాటు చేస్తారో ఆ కృషి విజ్ఞాన కేంద్రాలు మోస్ట్లీ మన స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానివ్వండి, ICR ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇవి ప్రపోజల్స్ పంపిస్తే కనుక వాటిని మళ్ళీ మేము పరిశీలించి ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీస్ని హోస్ట్ ఆర్గనైజేషన్స్గా పెట్టి కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు మనం ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అప్రూవల్స్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా IoT సెన్సర్స్, డ్రోన్ బేస్డ్ అప్లికేషన్స్, మొబైల్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఇంకా ఎక్కువ వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి కాబట్టి వాటికి మనం సన్నద్ధమయ్యేటట్లు మన కేవీకేస్ని, స్టేట్ డిపార్ట్మెంట్స్ని కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది. రైతుల సేవలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కేవీకేలు ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు, మేలైన వంగడాల అందజేత, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచే చర్యలు, డిజిటల్, ఆన్లైన్ సాంకేతికత వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించే దిశగా రూపాంతరం చెందుతున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.